హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కంది పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని నూనె వేసుకుని కలుపుకుని ఒక ఉల్లిపాయ నంచుకుంటే చాలండి. ఇంకా ఏ కూరలు ఏమీ అవసరం లేదంటారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, ఇది 150 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ ఉంటుందండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రబ్బలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, రుచికి తగినంత సాల్ట్. ముందుగా మనం ఒక బాండీ తీసుకుని దానిలో కందిపప్పును వేసుకోవాలి. ఇందులో ఎటువంటి ఆయిల్ వేయక్కర్లేదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయిందండి కందిపప్పు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. అదే బాండీలో కొంచెం నూనె వేసుకుని 3 స్పూన్ల మినపప్పు, 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల జీలకర్ర, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అదే బాండీలో ఒక 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలతో వేయించుకున్న పోపును వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కంది పచ్చడి రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.